నీకు నీవే నిరూపించుకుంటున్నవా? హెబ్రీయులకు 12:1 ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘమువలె మనలను ఆవరించియున్నందున నీవు దేవుని స్వరూపంలో సృష్టించబడ్డావని నీకు తెలిసినప్పుడు నిన్ను నీవు నిరూపించే రీతిలో జీవించవు, ప్రజలను ఆకట్టుకోవడానికి ప్రయత్నించవు, ఇతరులు నిన్ను ఏమనుకుంటున్నారో దానిని బట్టి నీ విలువను చూచుకొనవు. నీకు వారి ప్రశంసలు అవసరం లేదు. వారు నిన్ను ఉత్సాహపరిచేలా చేయడం మంచిదే, కాని అదే నీ విలువకు మూలమైతే వారు దీన్ని చేయడం మానేసినప్పుడు నీవు ఏదో కోల్పోయినట్లు భావిస్తావు. వారిని ఆకట్టుకోవడానికి నీవు మరింత కష్టపడతావు. కనుక ఒత్తిడిని తీసివేసుకో. నీవు నిరూపించడానికి ఏమీ లేదు. నీ పని ఇతరుల ఆమోదం లేదా ప్రశంసలను పొందడం కాదు, నీ పని దేవుడు నీ ముందు ఉంచిన పరుగులో కొనసాగటము. నీ విలువ నీవు ఎవరు అనే దాని నుండి రావాలి, అది నీవు చేసుకున్నది కాదు మరియు నీకు ఉన్నదాని వలన కాదు. లేకపోతే నువ్వు ఎన్నికలో లేవని. నీవు బలంగా, సన్నగా, పొడవుగా, ధనవంతులుగా, మరింత ప్రతిభావంతులుగా, మంచిగా ఉండాలని నీలో ఒక స్వరము వినబడుతూనే ఉంటాది. నీవు ఏమి చేసినా లేదా ఏమి అయినా అది ఎప్పటికీ సరిపోదు. నీవు తగినంత మంచివానివని ఇతరులకు నిరూపించాల్సిన అవసరం లేదని నీవు అర్థం చేసుకున్నప్పుడు అది నీకు ఎంతో స్వేచ్ఛను ఇస్తుంది. ఈ విధంగా ప్రార్థన చేద్దామా? తండ్రి, మీరు నన్ను మీ రూపంలో సృష్టించినందుకు మరియు నా జీవితానికి ఇంత అద్భుతమైన విలువను అందించినందుకు మీకు వందనములు. నేను ఎవరికీ ఏమీ నిరూపించాల్సిన అవసరం లేనందున ఇతరులకు నన్ను నేను నిరూపించుకునే ఆలోచన నుండి బయటపడగలిగినందుకు మీకు వందనములు. నేను నా పరుగులో ఉన్నానని మరియు మిమ్మల్ని మాత్రమే సంతోషపెట్టడానికి జీవించబోతున్నానని ప్రకటించుచు యేసు నామంలో ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమెన్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.